శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 60 సర్గలు చెప్పుకున్నాం. 61వ సర్గని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామీతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ततो रामो महातेज धनुराधाय वीर्यवान् किरीटिनं महाकायं कुंभकर्णं ददर्शः. కుంభకర్ణుడు బయలుదేరాడు రావణాసురుడి దగ్గరికి. దారిలో వానరులు చూశారు ఆ కుంభకర్ణుడిని, పరిగెత్తారు. రాముడిని శరణు వచ్చాడు. అప్పుడు రాముడు ధనస్సు తీసుకొని ఆ కుంభకర్ణుడిని చూశాడు. తన్ దృష్ట్వా రాక్షస శ్రేష్టం పర్వతాకార దర్శనం క్రమమాణం వివాకాశం పురా నారాయణం ప్రభు. పూర్వం ఆకాశాన్ని ఆక్రమించిన విష్ణుదేవుళ్లాగా ఉన్న, అంటే అంత ఎత్తుగా ఉన్న ఆ కుంభకర్ణుణ్ణి చూచి రాముడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సతోయాంబుద సంకాశం కాంచనాంగద భూషణం దృష్ట్వా పునః ప్రదుద్రావా వానరాణం మహోచము. వాడు బంగారు బాహుల్ని అలంకారంగా ధరించుకున్నాడు. అతన్ని మళ్ళా చూసిన వానరసేన మళ్లీ పారిపోయింది. విద్రుతాం వాహినీం దృష్ట్వా వర్ధమానం చ రాక్షసం స విస్మితమిదం రామో విభీషణమువాచ. అప్పుడు రాముడు విభీషణుడితో అన్నాడు, కోసౌ పర్వత సంకాశ కిరీటి హరిలోచన లంకాయాం దృశ్యతే విరహ స విద్యుదివతో యదా. కిరీటం ధరించి ఉన్నాడు, పచ్చని కళ్ళున్నాయి వీడికి, పర్వతంలాగా ఉన్నాడు. మరి వీడెవరయ్యా అని అడిగాడు విభీషణుణ్ణి. పృథివ్యాం కేతుభూతోసౌ మహానేకోత్ర దృశ్యతే యం దృష్ట్వా వానరాః సర్వే విద్రవంతి యతస్తతః. ఇతన్ని చూచి వానరులందరూ పారిపోతున్నారయ్యా. ఎవడు వీడు? ఆచక్షసు మహాన్ కోసౌ రక్షో వా యది వాసురః మయైవం విధం భూతం దృష్టపూర్వకదాచన. వీడు రాక్షసుడా లేక మరెవరు? పెద్ద భూతంలాగా కనపడుతున్నాడు. నేనెప్పుడు వీడిని చూసి ఉండలేదు ఇంతకుముందు. సంపృష్టో రాజపుత్రేణ రామేణ క్లిష్టకర్మణ విభీషణో మహాప్రాప్య కాకుత్సమిదమబ్రవీత్. అప్పుడు రాముడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా విభీషణుడు అంటున్నాడు, ఏన వైవస్వతో యుద్ధే వాసవస్య పరాజితః సైష విశ్రవసః పుత్రః కుంభకర్ణః ప్రతాపవాన్ అశ్చ ప్రమాణ సదృశో రాక్షసోన్యో న విద్యతే. ఇతడు విశ్రవసుని కుమారుడయ్యా కుంభకర్ణుడు. యుద్ధంలో ఇదివరలో యముణ్ణి ఇంద్రుణ్ణి కూడా జయించాడు. ఇతని దేహ ప్రమాణంతో సమానమైన ప్రమాణం గల రాక్షసుడు మరొకటి లేడు. అంత పెద్ద దేహం కలవాడు. ఏతేన దేవా యుధిదానవాశ్చ యక్షా భుజంగా పిసితాశనాశ్చ గంధర్వ విజాధర పన్నగాశ్చ సహస్రసో రాఘవ సంప్రభగ్న. ఇతర యుద్ధంలో దేవదానవుల్ని, యక్ష నాగ రాక్షసుల్ని, గంధర్వ విద్యాధర పన్నగుల్ని, వేల కొలది మందిని ఓడించాడయ్యా అని చెప్తున్నాడు. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణమస్తు.